ఫ్రెండ్స్ రేడు లచ్చ వ్లాగ్ ఈరోజు వచ్చేసి కొంచెం చిన్న దావత్ ఉన్నది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అయ్యే బ్రా కన్నా చూసిరా చూసేబ్రా రే కన్నా చూడరా రే హాయ్ చెప్పు హాయ్ చెప్తావా ఫోన్ పని చేయాలా కన్నా చూడు. మా పాప చెప్తాదనమాట, ఎందుకంటే బొబ్బలు పాపకి బొబ్బలు కరెక్ట్ కనబడితేనే మంచి హాయ్ అని చెప్తే, లేకపోతే లేదు. అయితే మా మిస్సెస్ వచ్చేసి ఏం చేస్తుందో ఒకసారి అడుగుదాం. ఏం చేస్తున్నావు లక్ష్మి? రెడీ అయినావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ప్రోగ్రామ్ ఎక్కడ? అవునా, ఓకే ఓకే. అయితే ఇప్పుడు మార్నింగ్ వెళ్దామని వెళ్తున్నాము. టైం వచ్చేసి 9:30 అవుతుంది. అయితే వెళ్ళేటప్పుడు నేను కొంచెము హాస్పిటల్ గురించి కొంతమంది కామెంట్స్ రూపంలో పెడుతూ ఉన్నారు. అయితే హాస్పిటల్ గురించి అనేది నేను రేపటి వీడియోలో క్లారిటీ ఇస్తాను ఏందనేది. అయితే ఎందుకు అంటే ఇప్పుడు 5-10 నిమిషాలు చెప్పేది కాదు కాబట్టి 5-10 నిమిషాలు చెప్పేది కాదు కాబట్టి నేను క్లారిటీగా ఏందనేది చెప్తాను. ఇంకోటి వచ్చేసి మనము ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా ఆలోచించాలా. కొంచెం నెగిటివ్ అన్నీ వదిలేసేసిన పాజిటివ్గా ఆలోచించాలా. కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలా. చెప్పు ఇంకా లక్ష్మి, తిన్నావా? బ్రేక్ఫాస్ట్ చేసావా? దోశ తిన్నావా? పాప తిన్నావా దోశ? అరే అప్ప తిన్నావారా? తిన్నావా లేదా చెప్పరా? సరే అయితే ఇప్పుడు మళ్ళీ పాప డిస్టర్బెన్స్ చేస్తే ఆ పాలు కూడా తాగదు. ఇక పాలు తాగరా కన్నా. అయితే మేము కరెక్ట్గా ఇప్పుడు మనము లొకేషన్ వచ్చేసి మన సుచిత్ర దగ్గరలో అక్కడికి వెళ్తున్నాము. లొకేషన్ వచ్చేసి సుచిత్ర అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఏవేరా ఆయా కొంచెమే ఉండరా, మళ్ళీ ఆడ ఆకలి అవుతుంది, మధ్యలో ఆకలి అవుతుంది, కొంచెమే ఉండదు. తాయేసి అయితే ఒకటి ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పగలసింది ఏంటంటే మనము మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కొన్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేయాలి. అన్నీ గుర్తుపెట్టుకుంటూ పోతే మనము కొంచెము ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెము ఏవైతే మా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మేము మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నాం అనమాట. ఎంత మర్చిపోకపోయినా కానీ కొన్ని గుర్తుంటాయి. బట్ మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనము ముందుకు వెళ్తూనే ఉండాలి. పాతయాన్ని వదిలేసుకుంటా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకోటి లక్ష్మి చెప్పు. శారీ బాగుంది. ఓకే. అయితే మనము ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే పాజిటివ్గా ఆలోచించండి. ఏం తాగుతున్నాడు లక్ష్మి? చాయా? తాగేసే మరి జల్దీ తాగేసే. మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా మాకు మనము కరెక్ట్గా అక్కడ లొకేషన్ కాడికి వెళ్ళొచ్చు. మనకు అయిపోయిందా? కొంచెం నూనె ఏం పెడతావు? ఉండద్ది పౌడర్ పెడుతున్నా. జుట్టు ఊరేసిరు పాపకి, కొత్తిమీర కట్ట ఊరేసిర్రా నీకు? అరే కన్నా నీ జుట్టు కొత్తిమీర కట్ట ఊరేసిర్రా? పావనేసిందా? నైస్. మంచి. మళ్ళీ ఎందుకు ఇప్పుతున్నావు? టైట్ కాదు, గుస్తుంది, మెడ గుస్తుంది. అయితే మెడ గుస్తుంది. వేసినావా? జుట్టు వేసేసినా? ఓకే. ఎక్కువ టైట్గా జుట్టు వేసినా కానీ పాపకు మెడ గుస్తుంది కాబట్టి నార్మల్గా వేసేసారు. నార్మల్గా వేస్తే వాళ్ళు ఇబ్బంది ఉండదు వాళ్ళకు కూడా. రే కన్నా నువ్వు వింటావుటా? ఇండవుంట రాదురా? చెప్పురా. వస్తా నువ్వు కూడా? నీ పిలుక బాగుందిరా కన్నా. నైస్. వేసుకో. అవి కొంచెం చెప్పులు వాచ్ చేయొచ్చు కదా లక్ష్మి? ఏం వాచ్ చేసినా డస్ట్ అలానే ఉన్నది. వాషింగ్ చేసుకొని క్లీన్గా పెట్టుకోవాలా. నువ్వు ఏంటవుడు మేము పోయేస్తాం. సరేనా? జోక్రా కన్నా, జోక్రా. నీకు తెలుగు అర్థమవుతుందిరా కన్నా. వెళ్దామారా కన్నా? రే పోదామా? అందరం పోదామా? సరే ఓకే. ఇది ఫ్రెండ్స్ మనము వీడియో వచ్చేసి కొంచెం ఈరోజు లెంత్ లేదు, కొంచెం ఫంక్షన్కి టైం అవుతుంది కాబట్టి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బ్రా, అరే కన్నా బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.